బ్రేకింగ్ న్యూస్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా స్కామ్ కు సంబంధించి కేసు దర్యాప్తుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసేందుకు హైకోర్టు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకలో ముడా కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తును లోకాయుక్త పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ న్యాయవాది స్నేహమై కృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన అనంతరం ముడా కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసేందుకు జస్టిస్ నాగప్రసన్న తిరస్కరించారు. కేసు విచారణకు సీబీఐ దర్యాప్తు పరిష్కారం కాదు, లోకాయుక్త దర్యాప్తు చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. సిద్ధరామయ్య తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. అసలు ఈ ముడా స్కామ్ ఏంటంటే, మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ భూముల కేటాయింపులో వివాదంలో ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారన్నది ఆరోపణ. దీనిపై సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహం, ప్రదీప్, స్నేహమై కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ అనుమతి ఇవ్వటం కర్ణాటక పాలిటిక్స్ లో సెన్సేషన్ అయింది. సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. పరిహారంగా 2021లో ఆమెకు దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్లో 38,283 చదరపు అడుగుల ప్లాట్ను కేటాయించింది. పరిహారం కింద ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమి కంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.